నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. 9 ఏళ్ల దూరం తరువాత అగ్రరాజ్యం మళ్లీ మోడీతో సయోధ్య దిశగా అడుగులు వేస్తోందా? దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలను గుర్తించిన ఒబామా సర్కార్ మోడీ వీసా రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయా? 13 ఏళ్ల తర్వాత రాయబారి స్థాయి అధికారి మోడీతో భేటీ కావడం, లోక్సభ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధంగా ఉందన్న భారత్లోని ఆ దేశ రాయబారి నాన్సీ పావెల్ ప్రకటన ఆ ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోందంటున్నారు నిపుణులు. గోద్రా అల్లర్లను సాకుగా చూపి 2005లో మోడీ అమెరికా వీసాను రద్దు చేసిన అగ్రరాజ్యం తమ విధానాల్లో మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. భారత్లో మోడీకి లభిస్తోన్న ఆదరణను గుర్తించిన ఒబామా ప్రభుత్వం 9 ఏళ్ల వీసా వివాదానికి ముగింపు పలకాలని చూస్తోంది. ఆధునిక ప్రపంచంలో మారుతున్న పరిస్థితులే దేశాలు, నేతల మధ్య కొత్త స్నేహాలను చిగురింపజేస్తాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతి దేశం తొలి ప్రాధాన్యతను స్వప్రయోజనాలకే ఇస్తుంది. ఆయా దేశాల్లో రాజకీయ, వాణిజ్య రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా విదేశాంగ విధానాల్లోనూ మార్పులు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు భారతావనిలో మారుతున్న రాజకీయ ముఖచిత్రం భాజపా ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి దగ్గరయ్యేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నం ఇదే విషయాలను మరోసారి స్పష్టం చేస్తున్నాయి. గోద్రా అల్లర్ల అనంతరం 2005లో మోడీకి అమెరికా వీసాని రద్దు చేసిన అగ్రరాజ్యం భేటీల ముసుగులో అమలు చేస్తున్న ప్రణాళికలు చూస్తుంటే మోడీ విషయంలో ఒబామా సర్కారు మనసు మార్చుకుంటోందన్న సంకేతాలు పంపుతోంది. 2002 గుజరాత్ అల్లర్లలో మోడీ పాత్ర ఉందన్న ఆరోపణలతో 9 ఏళ్లుగా దూరం పెడుతూ వస్తున్న పెద్దన్న వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత్లో సార్వత్రిక ఎన్నికలకు ముందే కమలదళంతో సయోధ్య తప్పదన్న విషయాన్ని ఒబామా సర్కారు గుర్తించిందన్న వార్తలకు జరుగుతున్న పరిణామాలు మరింత ఊతాన్నిస్తున్నాయి. నాటి గుజరాత్ మారణకాండను సాకుగా చూపి నరేంద్ర మోడీ అమెరికాను సందర్శించకుండా 2005లో వీసా రద్దు చేసింది. ఆ వీసాను ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. మధ్యలో 1-2 సార్లు మోడీ అమెరికా వెళ్లడానికి ప్రయత్నించినప్పటికీ అగ్రరాజ్యం వీసా నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే భారత్లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ గురువారం గాంధీనగర్ వెళ్లి మరీ మోడీతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలందరినీ నాన్సీ పావెల్ కలుస్తున్నారు. అందులో భాగంగానే ఆమె మోడీని కలిసినప్పటికీ లోక్సభ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోందని చెప్పడం మోడీ పట్ల మారుతున్న అమెరికా విధానాలకు నిదర్శనం అన్నది నిపుణుల మాట. అమెరికాకు చెందిన రాయబారి స్థాయి అధికారి ఒకరు గాంధీనగర్ వేదికగా నరేంద్ర మోడీతో భేటీ కావడం 13 ఏళ్లలో ఇదే తొలిసారి. అదే సమయంలో 2 దశాబ్దాలలో గుజరాత్లో జరిగిన అభివృద్ధిపై పావెల్ ప్రశంసల జల్లు కురిపించడం, మోడీ పాలనా విధానాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించడం చూస్తే ఈ మాటలన్నీ కాషాయ దళానికి దగ్గరయ్యే ప్రయత్నంగానే కనిపిస్తోంది. అలాగే ఈ భేటీకి కొన్ని నెలల ముందే మోడీ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని చెప్పిన అగ్రరాజ్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ప్రకటనకు కొనసాగింపు అన్నట్లుగా ఇప్పుడు అమెరికా రాయబారి స్వయంగా మోడీతో భేటీ కావడం పెద్దన్న పంతం సడలించుకుందనడానికి నిదర్శనం అన్నది పరిశీలకుల భావన. अमेरिका ने पहले से कहते रहे कि कोई कोर्ट मोदी के निर्दोष कह दें तो हम हमारी पॉलिसी बदल देंगे। तो कोर्ट ने तो कह दिया है, वहाँ मैजिस्ट्रेट कोर्ट सुप्रीम कोर्ट के कहने पर सारी मटेरियल को छानबीन करके सबके सुनकर उन्होंने कहा कि वो पूर्ण निर्दोष हैं।
तो अमेरिका अब बदल गई है। अमेरिका तो अपनी राष्ट्रीय हित देखेगी, कांग्रेस की हित नहीं देखेगी। अब कांग्रेस को लगता है कि हमें रखेल जैसा फेंक दिया, पिया हुआ बोतल जैसे कूड़े के टोकरी में फेंक दिया। ऐसे उनको दुख है। उनको समझना चाहिए कि हर देश अपना राष्ट्रीय हित देखता है। अब वीजा क्या जरूरत है, मोदी को प्रधानमंत्री बनने के बाद जरूरत नहीं है। ఇంతకీ గుజరాత్ అల్లర్లకు మోడీకి అమెరికా వీసా రద్దు చేయడానికి సంబంధం ఏంటి? చట్టాలు కేవలం పరులకే గాని తమకు కాదన్నట్లుగా వ్యవహరించే అమెరికా వైఖరిలో మార్పునకు ఏంటి కారణం? ఆ వివరాలు పరిశీలిస్తే మానవ హక్కులను హరించడంలో ప్రతికూల చరిత్ర ఉన్నవారికి వీసా నిరాకరించడాన్ని అమెరికా విధానంగా పాటిస్తోంది. 2002 గుజరాత్ అల్లర్లలో మోడీ హస్తం ఉందన్నది అమెరికా భావన. ఆ మేరకు వారు జరిపిన పరిశీలనలో ఇదే విషయం వెల్లడైందని ఇన్నాళ్లు చెబుతూ వస్తోంది కూడా. అందుకే పలుమార్లు అమెరికా వెళ్లడానికి మోడీ ప్రయత్నించినప్పటికీ పెద్దన్న అనుమతి నిరాకరించింది. అంతర్జాతీయంగా పలు దేశాల్లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న అమెరికా అలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డవారు తమ దేశంలో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ నీతి సుద్దులు చెబుతోంది. అయితే ఆ నిబంధనను మోడీతో పాటు చాలా తక్కువ మంది విషయంలో మాత్రమే అమలు చేసింది. సెర్బియాలో ముస్లింలపై మారణహోమానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో స్లోబ్డాన్ మైలోసేవిక్ బోస్నియాపై ఇలాంటి నిషేధమే విధించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అమెరికా భావిస్తున్నట్లుగా నరేంద్ర మోడీ కానీ సెర్బియా నేత మైలోసేవిక్ గానీ ఎన్నడూ అమెరికాలో అడుగుపెట్టడానికి పాకులాడలేదు. 2005లో వీసా రద్దు తర్వాత మోడీ మళ్లీ దరఖాస్తు కూడా చేయలేదు. 9 ఏళ్లుగా మోడీపై ఇదే కఠిన వైఖరి అవలంబించిన అమెరికా హఠాత్తుగా సార్వత్రిక ఎన్నికల ముందే నిర్ణయం మార్పు దిశగా అడుగులు వేయడానికి కారణం మారుతున్న రాజకీయ పరిస్థితులే అన్న వాదన వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందే దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న మోడీ మానియాను ఒబామా సర్కారు ఇప్పటికే గుర్తించింది. ఎన్నికల ఫలితాలపై వెలువడుతున్న ముందస్తు సర్వేలను అగ్రరాజ్యం సునిశితంగా పరిశీలిస్తోంది. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించడం ఖాయమంటూ అనేక అధ్యయన సంస్థలు ఇప్పటికే నివేదికలు విడుదల చేశాయి. భాజపా ఒంటరిగానే 200 సీట్ల మార్కును దాటే అవకాశం ఉందని టైమ్స్ నౌ సీ ఓటర్ సర్వే స్పష్టం చేస్తోంది. అదే సమయంలో భవిష్యత్ ప్రధానమంత్రిగా అత్యధిక శాతం మంది ప్రజలు నరేంద్ర మోడీనే కోరుకుంటున్నారని, అలాగే ఎన్నికల్లో మోడీని ఢీకొంటున్న యూపీఏ తురుపుమొక్క రాహుల్ గాంధీ ప్రజాకర్షణ విషయంలో మోడీ కన్నా చాలా వెనకబడి ఉన్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్లో రాబోయే ప్రభుత్వంపై పరిశీలన చేసిన జపాన్ అధ్యయన సంస్థ నోమురా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎన్డీఏ కూటమి 230కి పైనే సీట్లు సాధించే అవకాశం ఉందని తేల్చింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న దౌత్య సంబంధాలు ఇలాగే కొనసాగాలంటే భాజపా ప్రధాని అభ్యర్థి మోడీని మచ్చిక చేసుకోవడం తప్పదన్న విషయాన్ని అగ్రరాజ్యం గుర్తించిందని, అందులో భాగంగానే త్వరలోనే మోడీపై నిషేధాన్ని ఎత్తివేసే సూచనలు ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. మోడీతో నాన్సీ పావెల్ భేటీ తర్వాత వీసా మంజూరు విధానంలో మార్పు లేదని, దేశ చట్టాల ప్రకారమే ఎవరికైనా వీసా మంజూరు చేస్తామని అగ్రరాజ్యం ప్రకటించింది. అయితే పెద్దన్న ప్రకటనపై స్పందిస్తున్న విశ్లేషకులు కోర్టులో మోడీ నిర్దోషిగా తేలితే వీసా విషయాన్ని పునర్పరిశీలిస్తామన్న అమెరికా గత ప్రకటనను గుర్తు చేస్తున్నారు. గోద్రా అల్లర్లలో మోడీ ప్రమేయం లేదని ఇప్పటికే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే మోడీపై అమెరికా అనుసరిస్తున్న విధానాన్నే మొన్నటి వరకు పాటించిన బ్రిటన్ ఇటీవలే తన నిర్ణయాన్ని మార్చుకుంది. బ్రిటన్ వాణిజ్య అవసరాల దృష్ట్యా మోడీతో మంచి స్నేహ సంబంధాలు కొనసాగించడం మంచిదన్న భావనకు వచ్చిన ఆ దేశం ఇటీవలే నిషేధాన్ని ఎత్తివేసింది. ఎన్నికల తర్వాత కొలువుదీరే కొత్త ప్రభుత్వంపై ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చిన అమెరికా సైతం ఇదే బాటలో పయనించే దిశగా వేగంగా అడుగులు వేస్తోందన్నది నిపుణుల అభిప్రాయం. మొత్తం పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న కాంగ్రెస్ మోడీకి వీసా ఇవ్వడం లేదా రద్దు చేయడం అమెరికా సొంత వ్యవహారమంటూ వ్యాఖ్యానిస్తోంది. అమెరికా మానవ హక్కులకు అధిక ప్రాధాన్యం కల్పించే దేశమని, ఇలాంటి అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సింది వారే అంటూ నర్మగర్భంగా స్పందిస్తోంది. Please remember that the United States of America is a nation that values human rights, that is a liberal society. They also have their own freedom to decide about anybody in the world. What they do in terms of their assessments of Indian politicians or Indian institutions or Indian points of view is really for them. సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాజపా మోడీకి అమెరికా వీసా రద్దు చేయడం భారత ప్రభుత్వ విదేశాంగ విధానాల వైఫల్యమే అంటూ విమర్శించింది. सलमान खुर्शीद एक बहुत ही गैर जिम्मेवार वक्तव्य दे रहे हैं. वो देश के विदेश मंत्री, क्या मतलब है इससे बातें कहने का? 2 महीने में जब नरेंद्र मोदी भारत के प्रधानमंत्री बनेंगे जनता के आशीर्वाद से, तब भी ऐसे ही बोलेंगे क्या? किसी भी एम्बेसडर को किसी से भी मिलने का अधिकार है. మొత్తంగా మారుతున్న పరిణామాలు చూస్తుంటే
ఎన్నికలకు ముందే నరేంద్రుడిపై విధించిన నిషేధాన్ని అమెరికా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. సర్వేలన్నీ నిజమై మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపడితే అగ్రరాజ్యం ఆంక్షలు మోడీని అమెరికాలో అడుగు పెట్టకుండా ఏమాత్రం అడ్డుకోలేవు. అందుకే ఆ పరిస్థితి రాకుండా త్వరలోనే మోడీపై విధించిన వీసా నిబంధనలు తొలగిపోయే సూచనలు కనిపిస్తున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట. దక్షిణాసియా కోస్తా తీరంలో ఆయా దేశాలు చేపడుతున్న పారిశ్రామికీకరణ తీర ప్రాంతాల్ని నిస్తేజంగా మారుస్తోంది. ఈ ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తున్న పరిశ్రమలు, పర్యాటక రంగాలు పర్యావరణ సమతుల్యతకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లోని ఇసుక తిన్నెలు ధ్వంసమవుతున్నాయి. మత్స్య సంపద అడుగంటిపోతోంది. అయినప్పటికీ దక్షిణాసియాలోని పలు దేశాల ప్రభుత్వాలు మాత్రం ఈ దుష్పరిణామాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా తీర ప్రాంతాల్లో పరిశ్రమలు, నౌకాశ్రయాలు, పర్యాటక కేంద్రాలను నెలకొల్పి విధ్వంసం చేస్తున్నాయి. ఏకపక్ష అభివృద్ధి కార్యక్రమాలతో పొడచూపుతున్న విపరీత పరిణామాలపై ఇరుగు పొరుగు నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు తీర ప్రాంత ప్రజలకు మోయలేని భారంగా మారనున్నందున వాస్తవం అదేంటో ఇప్పుడు చూద్దాం. వేగంగా జరుగుతున్న అభివృద్ధి దక్షిణాసియా తీర ప్రాంతాన్ని విషతుల్యం చేస్తోంది. మునుపెన్నడూ లేనంతగా జరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు సాగర తీరాల్ని ఉనికి కోల్పోయేలా చేస్తున్నాయి. తీర ప్రాంతాలను ఆనుకునే థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఓడరేవులు, ఓడల నిర్మాణాలు, వాటి మరమ్మతులు, పర్యాటక అభివృద్ధి పనుల పరిశ్రమలు అక్కడి పర్యావరణాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రాలకు 11,000 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీరంలో దక్షిణాసియా వెంబడి లెక్కకు మించి వెలుస్తున్న పట్టణ ప్రాంతాలు, వ్యాపార, పారిశ్రామిక వాడలు, పర్యాటక కేంద్రాలు చేస్తోన్న విధ్వంసం ఇది. దక్షిణాసియాలో అతిపెద్ద దేశమైన మన భారత తీర ప్రాంతం వెంటే 202 ఓడరేవులు, 27 థర్మల్ విద్యుత్ కేంద్రాలు, వందలాదిగా చేపల వేట ప్రాంతాలున్నాయి. మరో 76 ఓడరేవులు, 59 థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అవే సాగర పర్యావరణానికి గొడ్డలి పెట్టుగా మారుతున్నాయి. వాస్తవానికి మన విశాలమైన తీర ప్రాంతం పర్యావరణ సంపదకు తరగని నిధి లాంటిది. బంగాళాఖాతం తీరంలో ఉన్న సుందర్బన్ ప్రపంచంలోనే అతి పొడవైన మడ అడవులకు ప్రసిద్ధి. మిగిలిన దక్షిణాసియా దేశాలైన మాల్దీవులు, పాకిస్తాన్లోని ఈ పొట్టి అడవులు, శ్రీలంక తీరంలోని పగడపు దిబ్బలు, వేలాది మత్స్యజాతులు, వృక్ష జంతుజాతులకు దక్షిణాసియా తీరం ఆలవాలం. ఈ సహజ సంపద దక్షిణాసియా తీరం వెంబడి 40 కోట్ల మందికి జీవనాధారంగా నిలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే బంగ్లాదేశ్లోని 70% జనాభా చేపల వేట, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తోంది. హిందూ మహాసముద్ర తీరంలోని దేశాలైన శ్రీలంక, మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలకు అక్కడి పగడపు దిబ్బల ఆధారిత పర్యాటకమే వెన్నుముకగా నిలుస్తోంది. ఈ తీరంలో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఇలాంటి పగడపు దిబ్బలకు ప్రస్తుతం పర్యావరణ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. బంగాళాఖాతం తీరంలోనూ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. మన దేశంలోని తీర రాష్ట్రమైన తమిళనాడులోని కొన్ని జిల్లాల్లోని పరిస్థితులు రానున్న ఆపదకు అద్దం పడుతున్నాయి. అక్కడి తిరువళ్లువర్ జిల్లా ఎర్నావూర్ కుప్పం గ్రామ మత్స్యకారులకు తీరంలోని పరిశ్రమల వల్ల ఒకదాని వెంట మరో కష్టం వచ్చి పడుతోంది. భూగర్భ జలాలు తాగడానికి పనికిరాకుండా పోయాయి. అక్కడికి సమీపంలోని ఎన్నోరు ప్రభుత్వ థర్మల్ విద్యుత్ ప్లాంట్ నుంచి నిరంతరం గ్రామ సమీపంలోని సముద్రంలోకి ఉష్ణ వ్యర్థ ద్రవాలను విడుదల చేయడమే ఇందుకు కారణం. ఎన్నోర్ థర్మల్ విద్యుత్ కేంద్రం దెబ్బకు ఆ గ్రామ సమీపంలోని సముద్ర జలాల్లో చేపల లభ్యత సన్నగిల్లిపోయింది. మత్స్యకారులు ఉపాధిని కోల్పోయారు. అది చాలదు అన్నట్లు ఆ గ్రామానికే మరోవైపునున్న ఇండియన్ పొటాష్ లిమిటెడ్ సంస్థ నిల్వ గిడ్డంగి వారికి మరింత సమస్యాత్మకంగా మారింది. సముద్రం పోటు సమయంలో నీరు గిడ్డంగిలోకి ప్రవేశించి రసాయనాలు మట్టిలోకి, భూగర్భ జలాల్లోకి ఇంకుతున్నాయి. ఫలితంగా సర్వం విషతుల్యంగా మారుతున్నాయి. ఈ సమస్యపై ఎర్నాపూర్ కుప్పం గ్రామస్తులు తిరువళ్లువర్ జిల్లా అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా
పట్టించుకున్న నాథుడే లేకపోయాడు. ఈ జిల్లాలోనే మొత్తం 11 పారిశ్రామిక వాడలు, 27,200కు పైగా చిన్న మధ్యతరహా పారిశ్రామిక కేంద్రాలున్నాయి. 2007 నుంచి 2011 మధ్యన ఈ తీర ప్రాంత జిల్లాలో 10 థర్మల్ విద్యుత్ ప్లాంట్లు, 5 ఉక్కు కర్మాగారాల ఏర్పాటుకు పర్యావరణం, అటవీ అనుమతులు మంజూరు చేశారు. వీటిని బట్టే తీరం ఎంత విషతుల్యంగా మారుతుందో, సమస్యను చక్కదిద్దడానికి పాలకులు ఎంత విముఖంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే నౌకాశ్రయాలు తీర ప్రాంతాలకి పర్యావరణ ముప్పుగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో కోస్తా తీర ప్రాంతాల్లో గణనీయంగా పెరుగుతున్న నౌకా నిర్మాణ, మరమ్మత్తు కేంద్రాలు సమస్యని తీవ్రం చేస్తున్నాయి. ముఖ్యంగా షిప్ బ్రేకింగ్ కేంద్రాలు ఊహించని ఉపద్రవాన్ని తీసుకువస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక మాంద్యం పరిస్థితులు, దక్షిణాసియా దేశాల్లో చవకైన వనరుల లభ్యత, ఇలా కారణం ఏదైనా ఇటీవల దక్షిణాసియా ప్రాంతంలో షిప్ బ్రేకింగ్ పనులు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా దక్షిణాసియా తీర ప్రాంతమంతా అత్యంత ప్రమాదకరమైన నౌకల వ్యర్థ పదార్థాల చెత్తకుప్పగా మారి ఆందోళన రేకెత్తిస్తోంది. కానీ పర్యావరణ, ఆరోగ్య సమస్యలతో పాటు రక్షణ పరంగానూ మారిన ఈ విధ్వంసక కార్యకలాపాలు రోజురోజుకి పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరంపై నిపుణులు నొక్కి చెబుతున్నా ప్రభుత్వాల కార్యాచరణలో మాత్రం ఇసుమంతైనా స్పందన కానరావడం లేదు. ఇవే లొసుగులను అలసుగా చేసుకుని ఐరోపా సంస్థలు సురక్షితమైన షిప్ బ్రేకింగ్ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాల్లోనే ప్రపంచ షిప్ రీసైక్లింగ్ పనుల్లో 67% నిర్వహిస్తున్నాయి. ఇందులో చైనా 21%తో అత్యధిక భాగాన్ని పంచుకుంటోంది. ఐరోపా దేశాలు మన తీరంలో నౌకా మరమ్మతులకు పోటీ పడటానికి కారణాలు రెండే. తక్కువ ధరకే మానవ వనరులు అందుబాటులో ఉండడం ఒకటైతే, రెండోది ఇక్కడి పర్యావరణ చట్టాలు అంత పటిష్టం లేకపోవడం. రెండు 2011లో 365 ఓడలు దక్షిణాసియా ప్రాంతానికి మరమ్మతుల నిమిత్తం పంపితే ఇందులో 68% భారత్కే వచ్చాయి. 228 షిప్లకు గుజరాత్లోని అలాంగ్, 21 షిప్లకు మహారాష్ట్రలోనే మరమ్మతు పనులు చేపట్టారు. ఇక షిప్లను ధ్వంసం చేసేందుకు 2012లో మన దేశానికి 400 షిప్లు వచ్చాయి. ఇలా షిప్లను ధ్వంసం చేయడం వల్ల విపరీతమైన కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. అనేక రసాయన పదార్థాలు, చమురు, వ్యర్థమైన ఇనుము తీరాలను విషపూరితం చేస్తున్నాయి. రెండు 2010 నాటికే హిందూ మహాసముద్ర తీరంలో అధిక భాగం ప్లాస్టిక్, రసాయనాల బురద, చెత్తా చెదారంతో నిండిపోయిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన పర్యావరణ సంస్థలు దక్షిణాసియా జలాలు మురికితో కూడిన ప్రమాదకర జలాలుగా గుర్తించాయి. 2000 టన్నుల క్రిమిసంహారక రసాయనికాలు ఏటా ఈ జలాల్లో కలుస్తున్నాయని తేల్చాయి. ఇక్కడి పరిశ్రమలు, ఓడల మరమ్మతుల వల్ల పెద్ద మొత్తంలో చమురు సముద్ర జలాల్లో కలుస్తోందని నిపుణుల పరిశీలనలో వెల్లడైంది. పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాల్లో నైట్రైట్, అమోనియా, ఫాస్ఫరస్, విషపూరిత భారీ లోహాలైన మెర్క్యూరీ, లెడ్, జింక్, కాపర్ వంటి పదార్థాలు కలిసి సాగర జీవ వైవిధ్యానికి తూట్లు పొడుస్తున్నాయని అధ్యయనాలు గుర్తించాయి. ఇదే విషయమై అనేక మంది పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాసియా దేశమైన శ్రీలంక పరిస్థితి గమనిస్తే అక్కడ 61% పరిశ్రమలు తీర ప్రాంతంలోనే ఉన్నాయి. బంగ్లాదేశ్లో పరిస్థితి మరీ అధ్వానం. ఆ దేశ తీర ప్రాంతంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమల కాలుష్య కారకాలన్నీ సముద్రంలోనే విడుదలవుతున్నాయి. మన దేశానికి వస్తే తీర ప్రాంతాల్లోని జిల్లాలు 4,067 మిలియన్ లీటర్ల మురుగునీటిని ప్రతిరోజు విడుదల చేస్తోంటే ఇందులో 80% మురుగునీరు సముద్ర జలాల్లో కలుస్తోంది. మాల్దీవులు, పాకిస్తాన్లోనూ ఇదే పరిస్థితి.
తీర ప్రాంతాల్లో కాలుష్యం ఇలానే పెరిగితే అనేక ఉపద్రవాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రసాయనిక పదార్థాలతో అనేక ఉత్పాతాలు సంభవించే ప్రమాదముందని జాగ్రత్తలు చెబుతున్నారు. వీటి వల్ల అరుదైన వివిధ రకాల జాతుల చేపలు, జీవులు కనుమరుగవుతాయన్నది కాదనలేని వాస్తవమే. వీటితో పాటు రసాయన వ్యర్థాల్లోని విషపు ఆమ్లాలు నీటిలో కలిసి భూమి పొరల్లోకి చేరతాయి. అవే పరిస్థితులు మడ అడవులను, పగడపు దిబ్బలను అంతరించేలా చేస్తాయి. వీటి వల్ల సముద్ర తీరంలోకి చేపలు రాక పూర్తిగా తగ్గిపోయి మత్స్యకారుల జీవనోపాధి మృగ్యమవుతుందన్న పరిస్థితులు ఇప్పటికే తీర ప్రాంతాల్లో నెలకొన్నాయి. దక్షిణాసియా తీర ప్రాంతమంతా ఇదే రీతిలో కలుషితమైతే అది 40 కోట్ల మంది ప్రజల జీవితాలపై ప్రభావం చూపక మానదన్నది పర్యావరణవేత్తల హెచ్చరిక.